హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ప్రోమో 1 ప్రోమో 2 చూసిన తర్వాత నాగమామ ఎవరెవరికి క్లాస్ పీకాడు, ఎవరెవరిని మెచ్చుకున్నాడు అనేది ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సాటర్డే ఎపిసోడ్లో ఏమేమి జరగబోతుంది అనేది కూడా మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో ఎవరు ఎలిమినేషన్ కాబోతున్నారు అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. నేను చెప్పబోయే అంశాలు మీకు అన్ని క్లియర్ కట్గా తెలియాలంటే నా 5 మినిట్స్ వీడియో మీరు మొత్తం చూడండి. మీకు ఫుల్ క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే ఇమాన్యుల్ అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, వీళ్ళ ముగ్గురుట్లో ఎవరైతారనేది వీడియో కింద లైక్ చేసి కామెంట్ పెట్టండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీకు ఎపిసోడ్ కన్నా ముందే అప్డేట్స్ తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% నేను జెన్యున్ అప్డేట్స్ అయితే ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతూ ఉంటాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. ఈరోజు నాగార్జున గారు చాలా కూల్గా అన్ని విషయాలు డీల్ చేయడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ అందరికీ అంటే డిమాండ్ పవన్కి ముఖ్యంగా క్లాస్ పీకడం జరిగింది. అదేవిధంగా బర్నీ గారికి, అదేవిధంగా మన తనుజ గారికి, అదేవిధంగా సంజన గారికి, అదేవిధంగా రీతు చౌదరికి, ఒక సుమన్ శెట్టి, అదేవిధంగా ఇంకెవరు కళ్యాణ్ పడాల, వీళ్ళిద్దరే తప్పించుకున్నారు. రిమైనింగ్ అందరి కంటెస్టెంట్లకి రోస్ట్ చేశాడు. అంటే గట్టిగా క్లాస్ పీకడం అయితే జరిగింది. అది కూడా నార్మల్ టోన్ తోటి, మరి హై టోన్ ఏం కాదు, నార్మల్ టోన్తో క్లాస్ పీకడం అయితే జరిగింది. ముఖ్యంగా కళ్యాణ్ పడాలని ఎవరు అంటే ఫస్ట్ కామెడీ చేస్తారు. ఎవరు టికెట్ ఫినాలే కొట్టారంటే, సార్ నేను కొట్టాను సార్ అంటే, నువ్వు డిజర్వ్ కళ్యాణ్, ఆ టైటిల్కి నువ్వు డిజర్వ్, ఆ కప్కి నువ్వు డిజర్వ్ అని చెప్పి సెల్యూట్ అయితే కొట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక కంటెస్టెంట్ 2 సార్లు సెల్యూట్ కొట్టించుండు. లాస్ట్ వీక్ కెప్టెన్ అయినప్పుడు సెల్యూట్ అంటే చిట్ట చివరి కెప్టెన్, మళ్ళీ ఈ వారము సెల్యూట్. ఎందుకు? టికెట్ ఫినాల్ అయినందుకు. మళ్ళీ 21st సెల్యూట్ కొడతారు. ఎందుకు? బిగ్ బాస్ టైటిల్ కొట్టేటందుకు కూడా సెల్యూట్ కొడతారు. కావస్తే మీరు రాసి పెట్టుకోండి. బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలో కొట్టబోతున్నాడు, ఇది పక్క. సో అది మీరు ఏమని అనుకోండి, కళ్యాణ్ పిఆర్ని అనుకున్నా పర్లేదు, బట్ కొడతాడని నాకైతే అనిపిస్తుంది. సో అదేవిధంగా మన సంచాలక డిసిషన్ కరెక్ట్ తీసుకున్నా అని చెప్పి రీతు చౌదరి కూడా క్వశ్చన్ వేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన వీడియో ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణ్ పడాల బర్నీకి వీళ్ళిద్దరు ఇష్యూ జరిగింది కదా, దాని గురించి కూడా అడగడం జరుగుతుంది. అదేవిధంగా నామినేషన్లో అనవసరంగా మాట్లాడారని చెప్పి దాని గురించి కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఈరోజు ఈ 1 వీక్లో జరిగిన ప్రతి సన్నివేశం గురించి, అంటే ఏది కాంట్రవర్షియల్ ఉందో దాని గురించి అన్నిటి గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో ఎవరు ఎలిమినేషన్ అయ్యారు బ్రో అని అడిగితే, నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తాను, 5 మెంబర్స్ ఓటింగ్ అనేది చాలా డేంజర్ జోన్లో ఉంది అని చెప్పి. వాళ్ళు ఎవరు అంటే సంజన, రీతు చౌదరి, సుమన్ శెట్టి, భరణి, డిమాండ్ పవన్. ఈ 5 మెంబర్స్ ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఈ 5 మెంబర్స్ డేంజర్ జోన్లో ఉన్నారని. సో ఈ 5 మెంబర్స్లో ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్ ఎవరో కాదు, సింగిల్ ఎలిమినేషన్ ఉంటే రీతు చౌదరి గారు ఎలిమినేషన్ అయితే అవ్వడం అయితే జరిగింది. అదేలా బ్రో, రీతు చౌదరి బాగా గేమ్ ఆడిందంటే బాగా గేమ్ ఆడింది కానీ ఆడియన్స్కు కనెక్ట్ కాలేదు. సో నిన్న ఏడ్చింది. ఆ ఏడ్చిన దాంట్లో కూడా రియాలిటీ అనేది జెన్యూనిటీ అనేది ఎక్కడ కనిపించలేదు. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ రీతు చౌదరికి నెగిటివిటీగా ఉన్నటువంటి మెమ్స్ రావడము, నెగిటివ్గా ట్రోల్ కావడం, ఇవన్నీ సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కావడం వల్ల రీతు చౌదరికి చాలా మైనస్ అయితే అయ్యింది. రీతు చౌదరికి ఓటు బ్యాంక్ అనేది పెంచుకోలేకపోయింది. అందుకోసమే రీతు చౌదరికి ఈ వారం ఓటింగ్ అనేది ఓన్లీ బిలో 10% పడడం వల్ల తను అయితే ఎలిమినేషన్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే కళ్యాణ్ పడాల, డిమాండ్ పవన్, ఇంకెవరు తనుజ, ఇంకెవరబ్బా ఇమాన్యుల్. సో వీళ్ళు నలుగురు టాప్ 4 అయ్యారు. టాప్ 5కి బర్నీ గారు పంపించాలంటే రీతు చౌదరి అడ్డొస్తుంది కాబట్టి, సో ఆ విధంగా కూడా రీతు చౌదరిని ఎలిమినేషన్ అయితే చేయడం అయితే జరిగింది. సింగిల్ ఎలిమినేషన్ ఉంటే రీతు చౌదరి, డబుల్ ఎలిమినేషన్ ఉంటే సుమన్ శెట్టి, రీతు చౌదరి, వీళ్ళిద్దరు అయితే వెళ్ళిపోవడం అయితే 100% పక్కా. నాకు ఇప్పుడు వీడియో చేసేటప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఓన్లీ సింగిల్ ఎలిమినేషన్ అనే. సో సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు వెళ్తారు? రీతు చౌదరి అయితే వెళ్ళడం అయితే 100%. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. మీకు ఒకవేళ
ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు కింద కామెంట్ పెట్టండి, 100% రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ 13 వారాలు గేమ్ చూసిన తర్వాత కళ్యాణ్ పడాలా విన్నర్ అవుతాడా, ఇమాన్యుల్ విన్నర్ అవుతాడా, లేకపోతే తనుజ విన్నర్ అవుతారా? సో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో, ఎవరు విన్నర్ అయితే బాగుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.